హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ మనం చూస్తున్న గుడి వచ్చేసి నెమలిగుండ్ల రంగస్వామి టెంపుల్. ఇది ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలము పుల్లల చెరువు అనే గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. ఈ గుడి దట్టమైన అభయారణ్యంలో ఉంది. ముఖద్వారం దాటిన తరువాత సుమారు 4 కిలోమీటర్ల లోపల మనం ప్రయాణించిన తరువాత ఈ గుడి మనకు కనిపిస్తుంది. ఈ గుడి పచ్చదనము చెట్ల మధ్యలో నల్లమల అభయారణ్యంలో ఉంది. చుట్టూ పచ్చదనము, కొండలు, పారే సెలయేర్ల మధ్య మనము ప్రయాణిస్తాము. మనము ప్రకృతిలో చాలా అందంగా ఉంటుంది. చుట్టూ కొండలు, దట్టమైన అభయారణ్యము, చెట్ల మధ్యలో మనము అడవిలో ప్రయాణించినట్లే అనిపిస్తూ ఉంటుంది. ఈ గుడి ప్రకృతిలో బాగా ఇష్టపడేవారు, నేచర్ని ఇష్టపడేవారు ఈ గుడిని ఒకసారి మీరు దర్శించండి. ఈ పారే సెలయేరును గుళ్ళకమ్మ నది అని పేరు. ఇది నల్లమల గుళ్ళ బ్రహ్మేశ్వరము వద్ద పుట్టి నల్లమల కొండల మధ్య ప్రవహిస్తూ నెమలిగుండ్ల రంగస్వామి వద్దకు చేరుతుంది. ఈ నది కొండపై నుంచి జలపాతంలాగా ప్రవహిస్తూ కనువిందు చేస్తుంది. ఈ జలపాతం ఎక్కువగా వర్షాకాలంలో బాగా ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఈ జలపాతము నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ దేవాలయంలో నిత్యము పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా శనివారం మాత్రం ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ జలపాతం చూడటానికి, ఈ అడవిని చూడటానికి, ఈ దట్టమైన అరణ్యంలో ఉన్న ఈ అడవిని చూడాలని ప్రకృతిని ఇష్టపడేవారు, నేచర్ని బాగా ఇష్టపడేవారు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇది చాలా ఎత్తైన కొండపై నుంచి ఈ ప్రవాహము కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రవాహానికి ఎదురుగానే స్వామివారి గుడి కనిపిస్తూ ఉంటుంది. శనివారం రోజు ప్రత్యేకమైన పూజలు చాలా బాగా జరుగుతూ ఉంటాయి. మేము వెళ్ళిన టైం కూడా శనివారమే వెళ్ళాము. చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతూ చాలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు. ఇది మెట్ల మార్గం నుంచి పైకి వెళ్ళిన తర్వాత కొండపై నుంచి తీస్తే వీడియో ఎంత ఎత్తైన కొండ, చుట్టూ అడవి, పెద్ద చెట్లతోటి ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. జలపాతం చూస్తూ ఉంటే కొండపై నుంచి 2 కొండల మధ్య నుంచి సెలయేరులాగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక్కడ సాయంత్ర సమయంలో ఎవ్వరూ ఉండరు. పగలు మాత్రమే పూజలు చేసి అందరూ దేవుణ్ణి దర్శనం అయిపోయిన తర్వాత సాయంత్రానికి అందరూ ఇంటికి ఎక్కడ ఎవరు ఉండరు. ఎందుకు అంటే రాత్రి సమయంలో ఈ అడవిలో ఉన్న జంతువులు, పక్షులు అన్నీ వచ్చి ఇక్కడికి ఈ నీళ్లు తాగి సేద తీరుతాయి. ఒక రకంగా మనము ప్రకృతిలో ఉన్న జంతువులు ఈ నీరు తాగి ఆ జంతువుల దాహము తీర్చుకుంటాయి. ఎప్పుడూ ఇక్కడ నీళ్లు ఉంటాయి కాబట్టి ఆనందంగా సాయంత్ర సమయంలో మాత్రము ఖచ్చితంగా చాలా రకాల జంతువులు వచ్చి